కన్నప్ప చూసిన తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టరు అసలు ఆ సాక్షాత్తు నాకైతే శివదర్శనమే. అంటే ఒకసారి ఆలోచించా. అంటే ప్రభాస్ గారికి ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయని. ఇప్పుడే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే శివుడితో మమేకమై క్యారెక్టర్సే చేశారు ఆయన. ఫస్ట్ సినిమా ఈశ్వర్, దాంట్లో శివుడు. ఛత్రపతి, ఆయన పేరు దాంట్లో శివుడు. యోగి, ఈశ్వర ప్రసాద్, శివుడు. కల్కిలో భైరవుడు అంటే శివుడే. బాహుబలి 1లో శివుడు, బాహుబలి 2లో ఆయన వేరే రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన పేరు శివుడు అని చెప్తారు, అక్కడ శివుడు. పౌర్ణమి, దాంట్లో కూడా ఆయన పేరు కేశవ, శివుడు. అండ్ ఇప్పుడు కన్నప్ప, రుద్ర, శివుడు. అంటే సకానికి సగం సినిమాలు ఆయన శివుడే. అంటే టాలీవుడ్కి ఇప్పుడున్న హీరోల్లో శివుడు ఎవరనంటే ప్రభాసే. అంటే ఒక్కసారి అవన్నీ నేను అరే నిజమే కదా, ప్రభాస్ గారు ఇప్పుడు సినిమాలో కనిపించడం ఏంటి, ఆయన అసలు ఫస్ట్ నుంచి కెరీర్ స్టార్టింగ్ నుంచి శివుల్లానే ఉన్నాడు కదా, ఆయన చేసిన సినిమాలన్నీ ఎక్కడో చోట శివ అనుమతి లేవు కదా. అది నిజంగా ఇప్పుడున్న నిజంగా ప్రభాస్ గారికే చెల్లింది అది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడున్న టాలీవుడ్ శివుడు ఎవరనంటే ప్రభాసే. నెక్స్ట్ ప్రభాస్ గారు ఏం చేసినా కూడా అది శివుడికి లింకప్ అయి ఉంటుంది. నిజంగా కన్నప్ప ఇస్ ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని మాత్రం రుద్ర క్యారెక్టర్ నేను చెప్పగలను. అంత శివలీల